మాస్టర్ మనలను అంటే అభ్యాసులను కనుగొంటారా, లేక మనమే మాస్టర్ను కనుగొనాలా? బాబూజీ చెప్పిన దాని ప్రకారం ఎప్పుడూ మాస్టరే శిష్యుడిని కనుగొంటారు. ఉదాహరణకు, చేప జాలరిని పట్టుకోదు, జాలరే చేపను పట్టుకుంటాడు. ఇదంతా ముందే నిర్ణయింపబడి ఉంటుందా? విధిలిఖితం ప్రకారం అంతా జరుగుతుంది. నీవు అభ్యాసి కావాలనుకోవటం పైకి కనపడే ఒక కారణం. కానీ నీ విధి, నీలోని ఆత్మ ఎంతో తపించి నిన్ను అభ్యాసిగా ఒక మాస్టర్ వద్దకు చేర్చింది అన్నది తిరుగులేని సత్యం. కాబట్టి ఒకరు కర్తగా ఉండి మనలను నడిపిస్తుంటారు అని ముందు మనం గ్రహించాలి.